ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ కీర్తన 7వ చరణంలో రాజైన దావీదు దేవుని ఆత్మ మూలంగా ఈ విధంగా ప్రవచించుటను లేక పలుకుటను మనం చూడగలం. ఏ విధంగా అంటే, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అనే భవిష్యత్తు వాక్కును సశరీరుడిగా రాబోచున్న దేవుడు తన విషయమై రాజైన దావీదు ద్వారా ముందుగా తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో మనకి యెహోవా అభిషిక్తుడు అనే పదాలు మనకు కనబడతాయి. అయితే ఈ కీర్తనలో ఉన్న యెహోవా అభిషిక్తుడు వేరు వేరు కాదు. ఎందుకంటే యెహోవాయే మెస్సియా రాబోచున్న వాడని తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ ప్రవచన వాక్కు రాజైన దావీదుకు సంబంధించినది కాదని తప్పక మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలో ఇద్దరు దేవుళ్ళు లేరు, ముగ్గురు దేవుళ్ళు అసలే లేరు. యెహోవా దేవుడు నేను ఒక్కనే అని చెప్పాడు. అంతేకాకుండా యెహోవా దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పినట్లు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 24వ వచనంలో, 45వ అధ్యాయం 5, 6, 14, 18 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఆత్మ మూలంగా దావీదు ఈ ప్రవచన వాక్కును పలుకుతూ, నీవు నా కుమారుడవు, నేడు నేను కని ఉన్నాను అని పలుకుటని మనం చూడగలం. అంత మాత్రాన అభిషిక్తుడైన క్రీస్తు ఈ సమయానికి నిత్యత్వంలో పుట్టించబడ్డాడనా లేక పుట్టి ఉన్నాడనా దీని అర్థం అంటే కానే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే పాత నిబంధనలో మెస్సియాను అభిషిక్తుడు రాబోచున్న వాడిగానే ప్రవచింపబడినట్లు మనం చూడగలం. అంతేకాకుండా నిత్యుడకు తండ్రియే కుమారునిగా రాబోచున్నాడని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రవచన వాక్కును మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజైన దావీదు దేవుడు సెలవిచ్చిన వాక్కును అనగా నీవు నా కుమారుడవు, నేడు నేను కని ఉన్నాను అనే ప్రవచన వాక్కును జరిగిపోయినట్టుగా ప్రవచించుటకు లేక పలుకుటకు ప్రధాన కారణం ఏంటంటే, ఈ ప్రవచన వాక్కును చెప్పమనిది దేవుడే, చెప్పింది కూడా దేవుడే అని తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా దేవుని నోట నుండి వచ్చే ఏ ప్రవచన వాక్కైనా తప్పక నెరవేరును గనుక దేవుని ప్రవక్తలు జరిగిపోయినట్టుగా చూచివారిగా రాయటను మనం చూడగలం. ఈ అద్భుత సత్యం మనకి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10, 11 వచనాల ద్వారా తెలియపరచబడుతుంది. గనుక పాత నిబంధనలో ఉన్నవానిగా ఉన్న యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చినారనే అద్భుత సత్యం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ద్వారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం ద్వారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16, 17 వచనాల ద్వారా స్పష్టంగా మనకు తెలియపరచబడుతుంది. గనుక ఉన్నవాడే రాబోచున్న వానిగా తనను గూర్చి తన ప్రవక్తల ద్వారా ప్రకటించుకున్నాడనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. ఆమేన్.